తెనాలి సాంస్కృతికంగా రాజకీయంగా కూడా ఎంతో చైతన్యం నింపుకుంది. చాలాసార్లు వారసులకు పట్టం కట్టిన ఈ నియోజకవర్గం ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు అభ్యర్థి విషయంలో సందిగ్ధత ఎదుర్కొంటోంది. తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి, జనసేన నుంచి ఆ పార్టీ నెంబర్ 2గా చలామణి అవుతున్న నాయకుడు నువ్వా నేనా అన్నట్టు టికెట్ కోసం పోటీ పడటం ఇక్కడి రాజకీయాలను ఉత్కంఠభరితం చేశాయి. తెనాలి నియోజకవర్గం మీద 99 టీవీ ఫోకస్. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను శాసనసభకు పంపిన నియోజకవర్గం తెనాలి. అంతేకాదు వారసులను పంపిన చరిత్ర కూడా తెనాలికి ఉంది. ఆలపాటి వెంకట్రామయ్య 1952, 1955, 1962 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కూతురు దొడ్డపనేని ఇందిర 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1972లో ఇండిపెండెంట్గా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మళ్లీ 1999లో ఇందిరా కూతురు డాక్టర్ గోగినేని ఉమా టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ కురువృద్ధుడు రోసయ్యను ఓడించారు. మొత్తానికి ఈ కుటుంబీకులు తెనాలి నుంచి 7 విడతలు గెలిచారు. అన్నాబత్తుని సత్యనారాయణ 1983లోను, 1985లోను 2 వరుస ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. ఆయన కొడుకు అన్నాబత్తుని శివకుమార్ 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆయన తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చాక 1989లో తెనాలి నుంచే గెలవగా, ఆయన కొడుకు నాదెండ్ల మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో గెలిచినప్పుడు స్పీకర్ కావటం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి స్పీకర్గా నమోదయ్యారు. తెనాలి నియోజకవర్గంలో గడిచిన 2 ఎన్నికలను పరిశీలిస్తే 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీద తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 19,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019లో పరిస్థితి తారుమారైంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద 17,000కు పైగా మెజార్టీలో అన్నాబత్తుని శివకుమార్ గెలుపు సాధించారు. జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన నాదెండ్ల మనోహర్ ఈ ముక్కోణపు పోటీలో 30,000 లోపు ఓట్లతో 15% లోపు ఓటర్లను మాత్రమే ఆకట్టుకోగలిగారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. 2 పార్టీల అభ్యర్థులు ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో పొత్తు కుదిరింది. అయితే ఈ స్థానంలో తెలుగుదేశం పోటీ చేయాలా, జనసేన పోటీ చేయాలా అనే విషయంలో పార్టీల నాయకులు ఇంకా తేల్చకపోవడంతో క్షేత్రస్థాయిలో అయోమయ వాతావరణం ఏర్పడింది. గత ఎన్నికల్లో 37% ఓట్లు తెచ్చుకున్న టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తాను పోటీ చేయటం ఖాయమని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో మాజీ స్పీకర్, జనసేన నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ గత ఎన్నికల్లో 15% లోపు ఓట్లు తెచ్చుకోగా ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1994లోనే వేమూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో రెండోసారి గెలిచినప్పుడు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో ఓడిపోగా 2009లో వేమూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. 2014లో మళ్లీ టీడీపీ నుంచి గెలిచి 2019లో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన టికెట్ గెలుపు తనదేనన్న ధీమాతో ప్రచారం ఉధృతం చేశారు. పోటీలో ఉండకపోవచ్చన్న వార్తలను విస్పష్టంగా ఖండించడం ద్వారా ఆయన టీడీపీ అధినాయకత్వం మీద ఒత్తిడి పెంచినట్లు అర్థమవుతూనే ఉంది. ఇక ఇంకోవైపు
జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ధీమాతో ఉన్నారు. ఆయన కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో కంటే నియోజకవర్గంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. పొత్తులో భాగంగా అత్యంత కీలకమైన స్థానాల్లో తెనాలి కూడా ఉంటుంది కనుక జనసేనకు ఈ సీటు తప్పకుండా వస్తుందన్న ధీమా ఆయనలో కనిపిస్తుంది. ఇక 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారాయన. 2009లో గెలిచినప్పుడు ఆయనకు స్పీకర్ పదవి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆయన గెలవలేదు. ఈసారి పొత్తులో గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధర్మం పాటింపు గురించి పవన్ కళ్యాణ్ టీడీపీ మీద అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండు పార్టీల సీట్ల సర్దుబాటు వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తెనాలి లాంటి చోట రెండు పార్టీలు ఇద్దరు కీలకమైన అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకోవటం ఆషామాషీ విషయం కాదని విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. మనోహర్ కోసం జనసేనాని మరీ ఎక్కువగా పట్టుబడితే ఆ కారణంతో కొన్ని సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్ కి టికెట్ ఇస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గుంటూరు వెస్ట్ కు పంపుతారనే ఊహాగానాలున్నాయి. అయితే తెనాలి వదిలే ప్రసక్తి లేదని ఆలపాటి రాజా తన సన్నిహితుల దగ్గర తెగేసి చెప్పటం ఈ సమస్యను మరింత జటిలం చేసే పరిస్థితి కనిపిస్తుంది.